ఒక మా వైశ్యులు కోమటాయనే మంచిర్యాలకెళ్ళి అక్కడ సుట్టపోలిగిన ఉంటే వాళ్ళు ఒక షాప్ పెట్టుకున్నారు అక్కడికి అనేది బాగా నడుస్తుండే, బాగా సేల్ అవుతుండే, బాగా నడుస్తుంటే అది భరించలేక అరే వీడు మంచిర్యాలోడు వచ్చి దుకాణం పెడతాడు అని ఈ మారోడని ఈయన వచ్చిందే బయటికి వెళ్ళి రాజస్థాన్కి వెళ్ళి అరే వీడు వాడికెళ్ళి కోటోడు వచ్చి మంచిర్యాలకెళ్ళి వచ్చి గివిడు ఈడ షాప్ పెడతాడా అని వాళ్ళు అని తెలియకుండా అక్కడ లోకల్లో తయారు చేసి కాంట్రాక్ట్ మర్డర్ చేయించారు, సంపించి అలా కుటుంబం మొత్తం సర్వనాశనం అయింది. అయ్యి లాస్ట్కు వాళ్ళు ఇది చాలా పెద్ద సంచలనమైంది. 3 లక్షల రూపాయలకు వాళ్ళకి 50,000 ఇచ్చిన ఆ కాలంలో. దాని తర్వాత మాకు పైసలు ఇవ్వలేదని చంపిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళ మీదకి వచ్చి గొడవలు చేశారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం పెద్ద వటవృక్షం అయిపోయింది, మర్రి చెట్టు లెక్క, పెద్ద మర్రి చెట్టు లెక్క అయిపోయారు వాళ్ళు మొత్తం అయిపోయారు. ఆ కుటుంబం మొత్తం ఎక్కడ పోయిందో నాశనం అయింది. అంటే ఇట్లా ఏదో నిన్న ఒకరు మాట్లాడుకుంటూ చెప్తా ఉండే మా ఊళ్ళోకి దాడి చేయరాదు బాయ్ బిజినెస్ అని. ఇప్పుడు మీరు బిజినెస్ దగ్గర లేరు, మీరు దాడుల కాడికి వచ్చేసేసారు. మీరు గో బ్యాక్ అంటే చూస్తా మరి ఎవరు రాను ఈ భాష మాట్లాడుతున్నారు, ఎవరు రాను ఈ భాష ఏంది, ఈ కథ ఏంది, ఎవరిని మీరు బెదిరిస్తున్నది ఎవరిని? అరే మాకు ఓనమాలు నేర్తారా నాయన, ఉద్యమాలు ఎట్లా చేయాలి, పోరాటాలు ఎట్లా చేయాలి, ఒకటి తలవారు పట్టుకొని తిప్పుతాడు ఇట్లేదు. అరే నువ్వు తలవారు కాదురా నాయన, మా తుపాకులు తోపులు బాంబులతో ఆడుకున్న పల్లెలు మా తెలంగాణ పల్లెలు, మీరేం చేస్తారా నాయన మమ్మలను? అంటే ఇది ఒక రకమైన ఒక గుండాయిజం లెక్క. కాకపోతే ఆ స్థాయికి మేము పోదలుచుకోలేం మేము. కానీ ఒకటేందంటే తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు నేను మాట్లాడుకుంటా చెప్పిన ఎవడెవడో తెలంగాణలో తాగి పంటాడు అని ఏమో మాట్లాడితే అరే ఎవరు ఇలా దుకాణాల్లో కొనకూరి ఇప్పటి నుంచి మనోళ్ళు ఎవరైనా 10వ పరకో అటు ఇటు అయినా కానీ మనోళ్ళ దగ్గరనే కొనండి. మనోళ్ళు కూడా యూత్ ఏం చేయాలంటే ఇప్పుడు నిరుద్యోగులు మొత్తం 10 మంది తయారు చేసి అప్పో చేసి మీరు దుకాణాలు పెట్టుకోర్రి, వాళ్ళు బిజినెస్ చేయరాదు అంటారు కదా. మన మానవీయ కోణంలో బిజినెస్ ఎట్లా చేయాలి, నైతిక విలువలతో కూడుకున్నటువంటి బిజినెస్ ఎట్లా చేయాలో అది కూడా చూపిద్దాం. మనం తినుకుంటా మన కుటుంబాన్ని కూడా పెట్టుకుంటా వాళ్ళ మీద కూడా భారం కాకుండా దొంగ దందాలు లంగ దందాలు చేయకుండా ఎట్లా చేస్తామో తెలంగాణలోకి అది వస్తుంది. అది చేయలేక చాలా మంది బంద్ చేసుకుంటున్నారు. కానీ ఇలా ఇది చర్చ వచ్చింది కాబట్టి మన ప్రజలలో తెలంగాణ జనంలో కూడా పోవాలి. నువ్వు ఛాయ్ తాగాలన్నా కానీ ఇంకా ఓకేగా వాళ్ళ బంగారు దుకాణాలకు బంగారు షాపులకు పోవద్దుగా. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అది, ఆ ఫీలింగ్ మొదలవుతుంది కదా. ఇప్పుడు అక్కడ ఆమన్గల్లో ఉన్నది కదా, ఆమన్గల్ జనం కూడా రేపు పొద్దుగాల తయారైంది అనుకో. ఇది ఎన్ని రోజుల వరకు అంటే ఈ పోరాటం జస్ట్ మనం ఇలా స్టార్ట్ చేసాము, ఇది జనాల్లోకి తీసుకెళ్ళాము, ఓకే జనాలు బాగా యాక్సెప్ట్ చేశారు, ఇంకా మనం సలబడిపోదాం అన్నట్ట, లేకపోతే ఇది ఒక కొలుక్కి తీసుకొచ్చి ఇంక ఇక్కడతో మనం ఇది ఫుల్ స్టాప్ పెట్టాలి, మన దగ్గరికి రావాలి, వాళ్ళ దగ్గరికి పంపాలి అన్న వరకు అది క్లియర్ కట్ ఇచ్చేటట్టు చేస్తారా, లేకపోతే మధ్యలోనే వదిలేస్తారా? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇష్యూ ఒకటి వస్తే ఇలానే వాయిస్లు రైజ్ చేశారు, ఇలానే అందరూ కూడా పోరాటం చేశారు, మాట్లాడారు, తర్వాత అక్కడికి అది క్లోజ్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇష్యూ మళ్ళీ వాళ్ళ రైజ్ వచ్చింది, అంటే రైజ్ అయింది తెరపైకి. సో ఇది కూడా అలానే కనుమరుగైపోతుందా, లేకపోతే ఈసారి కరెక్ట్ స్టాండ్ తీసుకుంటారా? ఒక్క మాట, నాకు హోష్ తెలిసినప్పటి నుంచి తెలంగాణ అనుకుంటే తిరిగినాం. ఓకే, మా విషయం కాడికి వస్తే చెప్తున్నా, ఈ ఇంట్లో తెలంగాణ వాదం పుట్టింది. బహుశా మీకు అది తెలుసో తెలియదు కానీ ఓకే ఈ ఇంట్లో పుట్టింది. సరే అది సందర్భం కాదు కానీ నాకు హోష్ తెలిసినప్పటి నుంచి 90s నుంచి వెళ్ళి ఆ మూమెంట్లో ఉన్నాం. చాలా మా ఓటర్ల మీద కూడా చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిర్రు, పదవులు పైసలు ఇవన్నీ ఏం కాలే. ఇప్పటిదాకా దాని గురించి ఫైట్ చేసుకుంటున్నాం కదా. ఈ సమస్య కూడా సేమ్ అట్లనే, వాళ్ళు సెట్ రైట్ కానంత మటుకు ఈ సమస్య అట్లనే ఉంటుంది, తీసుకపోతాం కూడా. కొన్ని చాలా మంది ఉద్యమం తెలంగాణ అన్నోళ్ళు కూడా వచ్చిండ్రు పోయిండ్రు, ఇవన్నీ జరిగినాయి. కానీ నికార్స్గా పట్టుకొని తిరిగేటోళ్ళు కూడా ఉంటారు. ఆ కోవకు చెందిన వాళ్ళం మేము. పృథ్వీరాజ్ అండ్ క్రాంతి దళ్ పక్కా ఎక్కడ దోపిడీ జరుగుతుందో ఆ దోపిడీ జరిగే కాడ ఉంటుంది, ప్రశ్నిస్తుంది, దాని పరిష్కారం అయ్యే వరకు దాన్ని ఎంబడబడుతుంది. అది రేపు పొద్దుగాలనే జరుగుతుందా ఎల్లుండి జరుగుతుంది కాదు. నిన్న మాట్లాడుతున్న క్రమంలో తాగి పంటరు వీళ్ళకు దందాలు చేయరాదు అని చెప్పి మాట్లాడినందుకు ఎస్ వీఆర్ ఆల్సో టేకింగ్ ఎ స్టాండ్, వీ విల్ టేక్ ఎ స్టాండ్. మేము చేసుకున్నాం, ఇప్పటి నుంచి చెప్తాం, మా జనాలకు చెప్తాం. అది కన్విన్స్ అయ్యేందుకు కొంత టైం పడుతుంది కావచ్చు మా జనాలకు కూడా. కానీ ఎక్కడికైనా కానీ దోపిడీ చేసేందుకు వచ్చిన ఒకవేళ వాడు దోపిడీ చేస్తున్నాడు అంటే ప్రూవెన్ కదా, మన కళ్ళ ముంగట వాళ్ళు చేస్తున్నారని ప్రూవ్ అవుతున్నది. ఆ ప్రూవెన్ కాబట్టే మన జనం ఇక ఇప్పటి నుండి వాళ్ళ దగ్గర మనం కొనుక్కోవద్దు అనేది స్టార్ట్ అయ్యి మనోళ్ళను మనమే ఇప్పుడు మన పద్మశాలి ఉన్నారు వాళ్ళకి సంబంధించిన దుకాణాలకే పోదాం, మన స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన దుకాణాలకే పోదాం, 5వ 10వ అని అటో ఇటో చేసి వాళ్ళని లేపుదాం. వీళ్ళందరూ ఇక వాళ్ళే బంద్ గోబ్యాక్ అని అనాల్సిన అవసరం లేదు. వాళ్ళే దందాలు బంద్ అయితే వాళ్ళు రిటర్న్ పోవాల్సిందే. నిన్న ఒక చర్చలో మీకు ఉదాహరణ చెప్తున్నా, ఒక చర్చలో స్టార్టింగ్లో దాడి గురించి మాట్లాడమంటే అది దాడి అయిందో కాలేదో మాకు ఎట్లా తెలుస్తుంది? ఆ మాటలు రికార్డెడ్ కావచ్చు. ఇట్లా వితండవాదంగా మాట్లాడిన వాళ్ళు ఈ లైన్ తీసుకున్నాక జై తెలంగాణ జై భీమ్ అంటున్నారు. చూడు వాళ్ళు ఎంత బతకనేసిన రకంగా మాట్లాడిందో. సో ఇవన్నీ తెలంగాణ ప్రజలకు రేపు ఇప్పుడు ఈ సమస్యలతో పాటు ఇది కూడా ఒక అంశం. రేపు పొద్దుగాల జనం లోపల తీసుకుపోతాం, మేము బరాబర్ తీసుకుపోతాం. ఈ జనాన్ని మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ చిన్నోళ్లను ఇలా మీరు సుల్తాన్ బజార్ తీసుకోండి, ఇక్కడ సికింద్రాబాద్ బట్టల షాపులు తీసుకోండి, ఒక 20 ఏళ్ల కింద దుకాణాలు ఎవరి ఉండే, 30 ఏళ్ల కింద ఎవరి ఉండే, ఇవాళ ఎవరి ఉండే మీరు ఒక్కసారి స్టడీ చేయండి. మీరు చూడండి 100 దుకాణాలకు మొత్తం వాళ్ళే కదా వచ్చి ఇక్కడ పడ్డది. మరి మనోళ్ళు కూడా చేస్తారు కదా.
మన వ్యాపారులు వాళ్ళ లంగదందాలు చేయలేక అవతల పడ్డారు. ఇలా వాళ్ళ లంగదందాలు అంటే మా లంగదందాలు ఎట్లయితే అని అంటారు. దొరుకుతున్నారా నాయన, ఏడపోయినా కానీ కల్తీయే కదా. సిమెంట్లో కల్తీ చేసి వచ్చేవాడుతుంది, వైరింగ్లో కల్తీ చేయబడుతుంది, నల్లల కల్తీలే అన్ని 2 నెంబర్ మాల్. స్టిక్కర్ చేంజ్ అంతే, సేమ్ అదే ఉంటుంది, స్టిక్కర్ మొత్తం అది ఉంటుంది కదా, దాన్ని తీసి దీనికి పెడతారు. ఇదంతా 2 నెంబర్ మాల్ ఇదంతా. సో ఇది వీళ్ళకి ఆ కాంటాక్ట్స్ ఇక్కడ నుంచి అక్కడ నాకు ఉన్నాయి. ఫార్మా చూసుకో నువ్వు, ఎనీ సెక్టార్ ఆటోమొబైల్ సెక్టార్ చూసుకో, ఎనీ సెక్టార్ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే కొండసిల్వ ఏం చేస్తుంది, మేకను బట్టి పట్టేది ఏం చేస్తుంది, మొత్తం చుట్టు చుడుతుంది కదా, చుట్టు చుట్టి ఒత్తి పడేస్తుంది, ఒత్తి సచ్చి చంపినాక మింగుతుంది. సేమ్ తెలంగాణ పరిస్థితి ఇవాళ అట్లే ఉన్నది. కొండసిల్వ లెక్క వీళ్ళు మొత్తం ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చిన బిజినెస్ పీపుల్ మొత్తము తెలంగాణను మొత్తం చుట్టుముడుతున్నది. తెలంగాణలో చిరు వ్యాపారాలు మొత్తం చుట్టుముట్టి ఇప్పుడు తొక్కే ప్రయత్నం ఉన్నది. ఇలా చచ్చిపోతుంది, ఎప్పుడో చచ్చిపోయినాక మింగుతుంది తెలంగాణ. వీళ్ళు మొత్తం మింగుడు ఏంటంటే ఇక్కడ అధికారం కూడా రేపు పొద్దుగాల వాళ్ళ చెప్పు చేతిలో ఉన్నటువంటి వాళ్ళదే. ఇవాళ ఒక పార్టీ మాట్లాడుతున్నది కదా, రాజకీయ పార్టీ, అవుట్ రైట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే ఆల్రెడీ వాళ్ళ చెప్పు చేతులకు పొయ్యి ఉన్నది, ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్సర్స్ కావాలి. ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. సరే మీరు ఆ ప్రశ్న అడుగుతలేరు, దాని గురించి చెప్తలేను కానీ అడుగుతా మాత్రం చెప్తా. సో వాళ్ళందరూ ఇట్లా కబలించి దాన్ని మొత్తం తెలంగాణలో వ్యాపార వ్యవస్థను మొత్తం చంపేస్తున్నారు. లాస్ట్కు మనోళ్ళు మొత్తం ఏ సామాన్ వాళ్ళ దగ్గర కాకపోతే ఆడ దొరకని పరిస్థితికి వస్తున్నది. అట్లా మీరు ఏ జిల్లాలో పోయినా, మీరు ఏ టౌన్లో కేస్ స్టడీ చేయరు, ఎంటైర్ తెలంగాణలో బిగ్ టీవీ తరఫుకెళ్ళి మీరు ఓన్రీ ఏ టౌన్లో మీరు దీని మీద కొంచెం సర్వే చేయండి, మీకు వాస్తవాలు బయటపడతాయి. అందుకనే ఒక్క మాట మాట్లాడితే 24 అవర్స్లో 10 లక్షల మంది చూసిరు. నేను ఫస్ట్ ఈ ఇష్యూ మాట్లాడినప్పుడు 10 లక్షల మంది 24 అవర్స్లో. అంటే చూడండి సమస్య ఎంత తీవ్రంగా ఉన్నది అనేది. ఓకే, వాళ్ళు మాట్లాడతాడు గలీలోడు వాడోడు వీడోడు లీడర్ కావాలనుకుంటారు. అరే ఆయనే గలీలో తిరిగేటోడు కానీ మాట్లాడింది కదా ఒక ఎమ్మెల్యే, ఆ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి ఆయనే. వాళ్ళకి అసలు తెలంగాణ తెలియదు, సోయి తెలియదు, భాష రాదానికి 10 ముక్కలు కరెక్ట్ మాట్లాడరు నాయన అంటే తెలుగు మాట్లాడరాదు. అసెంబ్లీలో పోయి కూర్చుంటాడు, ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు, ఆయనకు కూడా అర్థమవుతుందో తెలియదు తెలుగులో ఆయన ఏం మాట్లాడిండో. అటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ ప్రాంతం గురించి ఇక్కడ ఏంటంటే సాహసాలకు వీరులకు పుట్టిన పురిటిగడ్డ తెలంగాణ గడ్డ. ఇది దీని గురించి ఏం తెలుసుకోకుండా, దీని చరిత్ర గురించి తెలుసుకోకుండా కొంతమంది కమ్యూనిస్టులు అనమాట. అరే నాయన వాళ్ళు లేని తెలంగాణ లేదురా నాయన, వాళ్ళు కొట్లాడకపోతే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ కావచ్చు, స్వాతంత్ర పోరాటంలో కూడా చాలా మంది ఉన్నారు కదా, 4000 మంది చచ్చిపోయి త్యాగాలకు నిలువ ఈ గడ్డ. వీడికొచ్చి మీరేదో పెత్తనం చేసి మా మీద ఏదో మీరు అరే నిన్ను కొడతాము చంపుతామని చెప్పి గిట్ల బెదిరిస్తే ఈడ భయపడ్డాడు ఎవరు లేడు కదా. కానీ అది ఇంకోటి ఏంటంటే సామరస్యంగా మీరు ఉండాలంటే దోపిడీ చేయకండి, అయిపోయింది. మీరు ఇప్పుడు గవర్నమెంట్ కూడా నేను ఈ సందర్భాన్ని చూసుకుంటే నేను కూడా ప్రభుత్వంకి ఏం చెప్తున్నా అంటే ఎక్కడో దగ్గర దీనికి స్టాప్ కావాలి. ఇప్పుడు మేము అంటున్నాం అక్కడికి వెళ్ళి వచ్చి ఈ నీళ్లు వాడతారు, ఇక్కడ కరెంటు వాడతారు, ఈ నేల వాడతారు, ఈ గాలి వాడతారు, అన్ని వాడి వాళ్ళు ఏం చేస్తారు మొత్తం బయటలోకి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. 80% పైన 80% ఏ మాత్రం తగ్గకుండా ఇక్కడోళ్ళకే ఉద్యోగాలు రావాలి. ఈవెన్ వీళ్ళు పెట్టే దాంట్లో కూడా కంట్రోల్ ఉండాలి. గిన్ని షాప్స్ ఇక్కడ మీరు పెట్టాలంటే 1 పెడతారా 2 పెడతారా అంతనే, దానికో లిమిట్ ఎక్కడో దగ్గర జరగాలి. అప్పటి దానికి పోరాటం ఇక తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా అహంకారంగా ఎవరో ఒకరిద్దరు మా వాళ్ళు మాట్లాడితే సంపుతం తల్వార్లు చూపించుడు, ఇదంతా ఏంది, ఏం తమాషా, ఏం కల్చర్ ఇది, ఏం నేర్పిస్తారు? ఈ హింసావాదం ఎటు తీసుకుపోదలుచుకున్నారు మీరు? సో దీన్ని మాత్రం 80% బర్దాష్ చేసే సవాలే లేదు, 100% బర్దాష్ చేసే సవాలేదు. అది ఎంత పెద్ద పాలిటిషియన్ అయినా పర్లేదు. బీజేపీ కూడా ఇప్పుడు అంటే బీజేపీ చాలా ఓపెన్గా అవుట్ రైట్గా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. బీజేపీ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ రాజకీయ పునాదులు కోల్పోతారు వాళ్ళు. మీరు చూడుండ్రి రానున్న కాలంలో వాళ్ళ పార్టీలనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆ స్టాండ్ తీసుకొని ఓన్లీ మార్వాడీసు అంటే ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినట్టు బిజినెస్ పీపుల్కి మేము అండా ఉంటామని పోతున్నారు కదా. వాళ్ళు దాడి చేసింది ఒక దళితుని, వాళ్ళు దాడి చేసింది ఒక బీసీని, ఒక గొల్లాయనో ముదిరాజును, మాల సామాజిక వర్గం రేపెట్టడానికే ఈ ఇష్యూలన్నీ కూడా తెరపైకి తీసుకొస్తున్నారు అంటున్నారు కదా మరి బీజేపీ వాళ్ళు. ఎవరు మాట్లాడారు ఇప్పుడు? ఎవరైనా దాడులు చేసిరా? ఇప్పుడు మార్వాడి దుకాణాలకు పోయి ఎవరైనా ఒక 10 ఏ ఊర్లో పోయి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాడి చేసిన వీడియోలు వీళ్ళ కళ్ళ కనబడకుండానే మాట్లాడారు అనుకోవచ్చా మరి బీజేపీ వాళ్ళు? వీళ్ళు చాలా హుషారుగా కళ్ళ కనబడు కాదు, దాన్ని వీళ్ళ దిక్కు ఎట్లా మలుపుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్సర్స్ కదా, వాళ్ళకి అండగా వీళ్ళు నిలబడాల్సిందే. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి మాట్లాడిన కేంద్ర మంత్రి కూడా కరీంనగర్లో మొత్తం ఆయన ఫైనాన్సర్స్ మొత్తం మార్వాడీలు, గుజరాతీలు, నార్త్ ఇండియన్సే. అది ఎవరిని అడిగినా చెప్తారా? ఈయనకు మొత్తం ఈయన బలమంతా మంత్రి ఎవరికి సరే ఆమెదేమున్నది, ఆమె పార్టీలో అది మాట్లాడితే ఆమెకు ఏదో ఒక పేరు వస్తుందని చెప్పని మాట్లాడుతున్నది. ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు ఆమె ఏంటిది? ఫస్ట్ ఆమె ఒక కార్పొరేట్ హాస్పిటల్ యజమానురాలు. ఆమె దోపిడీ ఏంది? ఇలా కార్పొరేట్ హాస్పిటల్ అంటే నేను కాదు, ఏ బచ్చ కానీ ఏ ఊర్లో పోయి అడిగినా చెప్తారు వాళ్ళు ఎంత దోపిడీ చేస్తారు, ఏం సంగతి ఏందనేది. సచ్చిన శవాలకు వైద్యం చేసుకొని పైసలు తీసుకునేటువంటి కుసంస్కారంలో ఉన్నటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు బీజేపీకి లీడర్లు. వాళ్ళు
అటువంటి వాళ్ళు వచ్చి కూర్చొని ఆమె భాష ఆమె ఏం చదువుకున్నదో నాకు అర్థమైతలేదు. మా షామ్ను పట్టుకొని వాడు వీడని, అరే ఏం వాడంటే ఏంటిది నీ బామ్మరిదా, ఏం ఆ భాష ఏంటిదమ్మా? మా తెలంగాణలో అట్లా మాట్లాడరు కదా, అట్లా మాట్లాడరు ఎవరు, అట్లా అంటే ఇను వాడు ఎటువంటి వాళ్ళు అంటారు, తెలిసిన వాళ్ళు ఉండి అంటే నువ్వు కసిగా కోపంతో నువ్వు వాడు అన్నావంటే నీ లోపల ద్వేషభావం ఉన్నట్టే కదా. ప్రేమతో అంటారు, ప్రేమతో అనేది డిఫరెంట్, నువ్వు మాట్లాడేది ఒక అంశం వేరు, నువ్వు ఒక స్థాయిలో కూడా. రేపు పొద్దున్న మేము కూడా ప్రేమతోనే మావాడు అనుకుని మేము వాడన్నాము, దాన్ని మీరు ఎందుకు నెగిటివ్ గా తీసుకుంటారు? సుట్టపోరా కొట్టిరు కదా, నువ్వు మాట్లాడే అంశం ఏంటిది, దాడి చేసినటువంటి అంశం గురించి కదా మాట్లాడింది. దేని గురించి మాట్లాడినావు? ఆల్రెడీ నువ్వు నీచా జాతి అని మాట్లాడినావు కదా, ఆ నీచా జాతికి సంబంధించిన మాట్లాడితే నువ్వు వాడు అని మాట్లాడినావు కదా, నీది అదే అభిప్రాయం ఉన్నట్టు కదా. నువ్వు నీ ఇంటికి వస్తానో లేకపోతే బతుకమ్మ పండుగకు వస్తానో నేను భోజనానికి పిలిస్తానో అక్కడ మరి అరే నాయన గిలాసుల నీళ్ళు ఇరా నాయన అంటే యాక్సెప్ట్ చేస్తాం. నువ్వు ఒక అంశం గురించి మాట్లాడుకుంటా ముంగడు అరే వాడు వీడు అని మాట్లాడితే ఎవరినన్నట్టు ఏందన్నట్టు, ఏం సంస్కారం అది గదే నేర్పించిందా? మన మతాలు గవే నేర్పించినాయా? మా దేవతలు అయితే అట్లేం నేర్పేలే. కృష్ణుడు రాముడు కావచ్చు ఇవన్నీ యువ పురుషులు ఏమని నేర్పేలే. మేము పొద్దుగా లేస్తే మేము అది పట్టుకొని చేస్తలేము, కానీ మీరు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. మా బిలీఫ్ మాకున్నది, మా బిలీఫ్ మాకున్న అందరం. వాళ్ళు ఇప్పుడు దెబ్బలు తిన్న వాళ్ళు కూడా హిందువులే కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా అదే కదా. అందులో అంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇంకో విచిత్రం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు అవసరం లేదు, ఓన్లీ పెట్టుబడి ఇచ్చేటోడే కావాలి, మారడోళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళ పైసలు ఇస్తేనే జనం పిచ్చోళ్ళు లెక్క పైసలు తీసుకుంటారు, ఓట్లు వేస్తారు అనుకుంటారు వాళ్ళు. అనుకోని అట్లా విచ్చలవిడిగా. ఎప్పటికీ ఒకటి అర్థం కాదు ఏంటంటే, ఏ ఇష్యూ జరిగినా ఇందులోకి ముఖ్యంగా మతాలను ఎందుకని తీసుకొస్తూ ఉంటారు? బేసిక్ గా మతమే ఎందుకు వస్తుంది అంటే, ఏ ఇష్యూ జరిగినా మతమే ఇంపార్టెంట్. బీజేపీ వాళ్ళకు అది ఏ ఇష్యూ అయినా తీసుకొచ్చేది ఓన్లీ బీజేపీయే. ఆ బీజేపీ వాళ్ళ బతుకుదెరివే అది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అందరు అట్లే అనుకుంటే పోతుండే కావచ్చు, కానీ భారతదేశం అంటే కులాలుగా విభజింపబడ్డది. కులాల మధ్యలో అంతరాలు ఉన్నాయి, కులాల మధ్యలో అంటరానితనం ఉన్నది. ఉన్న కులాల మధ్యలో కూడా అది ఉన్నది. ఇవన్నీ చూసుకోకుండా నేను ఓన్లీ హిందూ అని చెప్పి మా ముస్లిం హిందూ అనేది ఆ రిఫ్ట్ తీసుకొచ్చే ప్రయత్నం ప్రతి అంశంలో తీసుకొస్తున్నారు. అది ఇక్కడ జరిగింది హిందూ ముస్లిం సంబంధించినటువంటిది కూడా కాదు. నువ్వు అనుకున్నటువంటి మతము వాళ్ళు కదే. ఇప్పుడు గొల్లోళ్ళైనా ఎవరైనా కృష్ణుని, రాముని, శంకరుని వీళ్ళందరినీ పూజించటోలే కదా వాళ్ళంతా. మరి ఆ మతము ఆ ముగ్గురు ఆల్మోస్ట్ అదే రిలీజన్. నీ బీజేపీ కదా, నీ బీజేపీ ఐడియాలజీ ఉన్నోళ్ళే మేజర్గా దాంట్లో ఉన్నారు కదా. మరి వాళ్ళ మీద దాడి చేస్తే అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు పేదోళ్ళు కాబట్టి, వీళ్ళు పైసలతో లేదు కాబట్టి, ఆ ఎవరైతే కొట్టినోళ్ళు ఉన్నారో వాళ్ళు ధనవంతులు కాబట్టి, వాళ్ళ పైసలతో అవసరాలు లేవు కాబట్టి అంతే ఓటు కాడికి వచ్చే వరకు పేదోళ్ళని చూస్తారు. ఇటువంటి కాడికి వచ్చినప్పుడు పైసల కాడికి, పైరవుల కాడికి, ఈ హోదాల కాడికి వచ్చినప్పుడు మాత్రం ఉండోళ్ళని చూస్తారు. అందుకనే వాళ్ళ సపోర్ట్ చేస్తారు కదా. ఒకవేళ అట్లుండేది ఉంటే మరి ఈ మామూలు జనం సపోర్ట్ ఉండాలి కదా. అసలు ఇక్కడ ఎక్కడొచ్చింది? వీళ్ళు ఏదేమో అంశాలు తీసుకొస్తున్నారు. వీళ్ళు దీన్నంతా రోహింగ్యాల గురించి మాట్లాడినారు. అరే ఆయన అంటాడు అక్కలు ఉండాలండి. అరే నీ అక్కలు నకిలీ కేసు ఇది. ఆయన మంత్రి మాట్లాడిన మంత్రి నకలు వచ్చినోడు ఉన్నట్టున్నాడు. అంత నకిలీ దందాలకు సపోర్ట్ చేసుకుంటా ఉన్నాడు. ఆయన చెప్తున్నా, ఆయన ఒక కేంద్ర మంత్రి, నివేదికలు ఉన్నాయని మాట్లాడుతున్నాడు. నివేదికలు ఉంటే మరి గడివీక్తురా? రోహింగ్యాలను ఎందుకు పంపిస్తలేరు? రోహింగ్యాల మీద మేము ఉద్యమాలు ఎవరి మీద చేస్తావా? అమెరికా మీద చేస్తావా? అమెరికా దేశంలో ఉన్నది తెలంగాణలో, హైదరాబాద్లో నువ్వే మొత్తుకుంటున్నావు కదా ఉన్నారని చెప్పి. ఒకసారి 1,00,000 అంటే 1,50,000 అన్నారు. చేతనైతే లేదా మీకు? దమ్ము లేదా? లేకపోతే మీరే ఐఎస్ఐ ఏజెంట్లు? ఆయన అంటున్నా ఐఎస్ఐ ఏజెంట్లు ఇక్కడ ఉన్నారని. మీరే ఐఎస్ఐ ఏజెంట్లా? ఏమన్నా మీరే చెప్తున్నారు ఇక్కడికి వచ్చారే మీరు ఇట్లా చేస్తేనే మాకు బతుకుదేరు ఉంటుంది రా భయ్, మేము ఇట్లా చెప్తూనే ఉంటాం, మీరు పంపించారు పాకిస్తాన్ వాళ్ళకి వెళ్ళి మీరు ఇక్కడికి పంపిరని చెప్తున్నా. నేను చెప్తున్నా ఎస్ పృథ్వీరాజ్ అంటాడు, మాస్ అంటాడు కనుక అయ్యేది ఉంటే 2-3 రోజులలో వీళ్ళు మొత్తం ఏరి పారేస్తాం ఒకవేళ రోహింగ్యాలు ఉంటే. మాకున్నది ఆ దగ్గర. కానీ మీరు దీన్ని వాడుకొని ఎందుకు? ఇప్పుడు ఈయన మంత్రి బీజేపీ వచ్చి ఎన్ని రోజులైందండి చెప్పండి? వాళ్ళు మాట్లాడుతున్నారు రోహింగ్యాలో మీరు ఎందుకు మాట్లాడారు అదే మాట్లాడరు కదరా భయ్, మాకు చేతనేది చేస్తాం, రేపు ఆ పొజిషన్ ఉంటే మేము చేస్తాం, మీరెందుకు చేస్తలేరు అంటే మీరు వాళ్ళు ఒక ములాఖాత్ అయింది కదా. ఇప్పుడు తెలుసుగా నివేదికలు ఉన్నాయి. రాజ్యం బాలేదే కదా. ఈయన అంటాడు మేము ఉద్యమం చేస్తాం. ఉద్యమం ఎవరి మీద చేస్తావు? రాజ్యమే నీది కదా, దేశమే నీ చేతులు ఉన్నది కదా, నువ్వు పంపించచ్చు కదా. తీసి రాత్రి మొత్తం ఎక్కడెక్కడ రోహింగ్యాలు ఈ దేశం గానంలో ఎవడైతున్నాడో, ఈ దేశంలో ప్రజలను పొట్టగొడుతున్నారు కదా, వాళ్ళందరినీ మొత్తం నువ్వు తీసుకొని పోయి పడవలో పంపిస్తావా, గాలి మోటార్లో పంపిస్తావా, తీసుకుపోయి బార్డర్ల బంగాళాఖాతంలో వేస్తావా, మాకు సంబంధం లేదు. నువ్వు యాడనైనా వేసుకో, నీ చేతనైతే లేదు కాదు, నువ్వు వాడుకుంటున్నావు. అందుకే ఇంత తీవ్ర పదజాలతో చెప్తున్నాం. నువ్వు ప్రతిసారి మాట్లాడంగానే మీకు కొద్దిగా జనం సంబంధించినట్టు ఏ అంశం మాట్లాడినా కానీ, కులాలకు సంబంధించినట్టు అంశం మాట్లాడినా, దాడులకు సంబంధించిన అంశం మాట్లాడినా దానిలో హిందూ అని తీసుకొచ్చి పెట్టేస్తారు. అరే మేము మేము కూడా హిందువులం భయ్, మాది దేశం, మేము దేశ రక్షణకు ఉన్నాం మేము కూడా. నువ్వు ఏది పెట్టుకొని కూర్చోగానే కాదు, నువ్వు పొద్దున్న లేసి అది పట్టుకొని వాడుకొని ఓట్లు వేసుకొని రాజ్యానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని దీన్ని ఏం నిర్మూలించారు, నిరుద్యోగాన్ని నిర్మూలించారు. లేస్తే మాట్లాడితే మతం. అరే ఇది ఎక్కడ భయ్? అందరికీ మతం ఉన్నది, మాకు కూడా మతం. దాడి చేస్తావా నువ్వు? కులం పేరు పెట్టి దాడి చేస్తే నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోయి కూర్చో. దాడిని ఖండిస్తలేరు. హిందువుల మధ్యలో నువ్వు విభేదాలు తీసుకొస్తావు. అరే నాయన, విభిన్న కులాలు 1000 కులాలున్నాయి భారతదేశంలో.
వాళ్ళందరినీ నువ్వు గౌరవిస్తే అన్ని కలిపితేనే కదా యూనియన్ ఆఫ్ స్టేట్ అయ్యేది. నువ్వు అందరినీ సమానంగా చూసినప్పుడే కదా, ప్రతి భాషను ప్రతి దాన్ని నువ్వు ప్రాపర్గా చూసినప్పుడే కదా. ప్రతి ఏ మాట తీసినా దానికి హిందూ లింకప్ చేస్తారు, వీళ్ళకు ఏ వ్యతిరేకత ఉంటే వేరే పార్టీల మీద నెడతారు. అదే ఇప్పుడు ఈ విషయం కాడికి వస్తే అది మామూలు ఇన్సిడెంట్ ఆడ జరిగింది. ఆ ఇన్సిడెంట్లో కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధం అండి, కమ్యూనిస్టులకు ఏం సంబంధం, ఎవరికేం సంబంధం చెప్పు, ఎంఐఎంకి ఏం సంబంధం? అందరిని కలిపి వీళ్ళందరూ కలిపి చేస్తున్నట్టు. కొన్ని అంశాలలో మేము కూడా కాంగ్రెస్ని తిడతాము, ఎంఐఎంని తిడతాము, కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఉంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడతాం, వాస్తవాలే ఉంటే బీజేపీల గురించి మాట్లాడతాం. కానీ దాన్ని ఇమ్మీడియట్గా మలిపేసి ఒక సున్నితమైన అంశాన్ని ఎట్లా అడ్రస్ చేయాలో కూడా అంత కనీసం అక్కర్లేదని మందిని అంటుండు కదా, అసలు ఆయనకు అక్కర్లేదు. అది దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి, దాన్ని ఆ ఇష్యూ కాకుండా ఎట్లా చేయాలి, అది రేపు వాళ్ళ పార్టీ కూడా నష్టమే, వాళ్ళకి అర్థమైతే లేదు. ఇప్పుడు రేపు పొద్దుగాల ఈయనకు ఈ బండి సంజయ్ అంటే ఆయనకు రేపు ఎవరు మాదిగలు ఎవరు ఓట్లేదు, ఈయన మాట్లాడితే ఈయన అంటున్నాడు కదా, రేపు గొల్లోలు ఎవరు ఓట్లేదు, ముదిరాజులు ఎవరు ఓట్లేదు. అసలు ఆ దాడిని ఖండించి నేను తప్పు చేసిన క్షమాపణ చెప్పే వరకు ఈ జాతులకు కూడా నేను కూడా విజ్ఞప్తి చేస్తాను రేపటి నుండి. ఆయన అట్లా మాట్లాడుతుంది కదా, ఓన్లీ మారడోళ్ళ ఓట్లతోటి మారడోళ్ళ పైసలతోటి ఆయన రాని రేపు పొద్దుగాలి కానీ చెప్తాం, మేము కూడా అప్పీల్ చేస్తాం, జనానికి కూడా చెప్తాం, సామాన్య జనానికి కూడా రేపు పొద్దుగాల చెప్తాం. ఇక బంజారీ పైన ఖండిస్తలేడు, ఉల్టా వాళ్ళకి సపోర్ట్ చేసిన, పైసలు సపోర్ట్ చేసిన కాబట్టి ఆయన చేసిన రేపు పొద్దుగాల రేపటి నుంచి మేము మాట్లాడతాం కదా, మేము కూడా చెప్తాం. లేదు నువ్వు రోహింగ్యాలను మొత్తం ఇడికెళ్ళి ఎప్పుడు పంపిస్తున్నావు చెప్పు, నువ్వు రాజ్యం లేదా రిజైన్ చేయి, నా చేతనైతే లేదు నేను పంపేయలేకపోతున్నాను, నువ్వు రిజైన్ చేసి పడేసాయి. బండి సంజయ్ ఊకే కూర్చొని ఊకదుంపుడు ఉపన్యాసాలు కాదు నువ్వు మాట్లాడేది. గడికోసం ఎవడు మాట్లాడినా రోహింగ్యాలు నిన్ను అడిగేటోడు లేడు అనుకుంటున్నావా? రోహింగ్యాలు ఏది మాట్లాడితే వాళ్ళ మీద నెట్టుడే, ఎవరు మాట్లాడితే కమ్యూనిస్టు ఈ కిస్టులు ఆ ఇస్టులు ఈస్టులు, ఇదెక్కడ తమాషానా ఇదేమన్నా? నాకు విచిత్రం అనిపిస్తుంది. ఉద్యమాలు చేస్తామంటారే, దేనికి చేస్తావురా నాయన నువ్వు ఉద్యమాలు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదన్నా వేరే గవర్నమెంట్ ఉండి వాళ్ళు చేస్తలేరు, వాళ్ళు ఎంకరేజ్ చేస్తారంటే వేరే విషయం. నువ్వే ప్రభుత్వం నుండి నువ్వే సీట్లో కూర్చొని నేను ఉద్యమం చేస్తా అంటే ఎవరిని అడుగుతున్నావు భయ్? ఏం తమాషా ఇది? నువ్వు నవ్వుతున్నావు కదా, అట్లా జనం నవ్వుకుంటున్నారు, అట్లా జనం నవ్వుకుంటారు. పిచ్చోడు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రా నాయన అన్నట్టు ఉన్నది ఇప్పుడు. ఇది ఎక్కడదమ్మా కదా, టూ మచ్ ఇది అంతా. వీళ్ళు చేసేది అంతే ఏంటంటే వీళ్ళే సృష్టిస్తున్నారు ఇవన్నీ వీళ్ళే. ఆయన కనుక నిజంగా ఇది ఉండి ఆలోచన చేసేది ఉంటే, అరే అదో సంఘటన జరిగిపోయింది, దాని అట్లా కాదు, నిజంగా కూడా మనం సమస్యలో ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాం చేస్తాం అనేది ఓ సఖ్యత తీసుకొచ్చేటట్టు ఉండాలి. దాన్ని రెచ్చగొట్టి టాపిక్ ఒకటి అయితే ఇంకో దిక్కు తీసుకుపోయింది. కరీంనగర్ బయట పోవాలరా నాయన అని కరీంనగర్ అంటే అది బెంగళూరు సైడ్ తీసుకుపోతుండు. ఇది ఎక్కడ కదా? సో ఇది ఏంటంటే మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ పాలిటిషియన్స్, ఇర్రెస్పాన్సిబుల్ లీడర్స్ వీళ్ళు. ప్రతి అంశం దగ్గర రాజకీయం వాడుకుంటారు. అంటే వాస్తవాలు చెప్పేటోళ్ళు కూడా ఉంటారు, మాస్ ఉంటారు ఉంటారు, జనం ఉంటారు. ఒక్కొక్కని నరుకుతాము సంపుతాం. ఎంతమంది నరుకుతావు నాయన? ఏం నరుకుతారు? దేనికి నరుకుతావు నువ్వు? ఎవడు ఉట్టి కూర్చున్నాడు ఏం కాదు కదా. ప్రతి ఒక్కరికి ఉంటుంది, పౌరుషం ఉంటుంది. నా గడ్డ మీద ఎవడు నీ దేశం మొత్తం వ్యతిరేకించినా తెలంగాణ గురించి ఛాతీ తనాయించి తిరిగిన వాళ్ళము చాలా మంది అట్లా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వారసులో ఉన్నాం ఇక్కడ 369 మంది విద్యార్థి యువకులు 69లో చచ్చిపోయిన వాళ్ళ వారసులం మేము. మొన్న 1200 మంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, లోపడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ తెలంగాణ ప్రాంతం అస్తిత్వం గురించి చచ్చిపోయినటువంటి వారసులు చాలా మంది ఉన్నారు. నేను ఒక్కనే కాదు, చాలా మంది ఉన్నారు బయట. వాళ్ళ ఆశయాలను తీసుకొని మేము పోతాం కదా. మీ లెక్క మనుషుల మధ్యలో పంచాయతీలు పెట్టించి ఇట్లా కాదు కదా. వాస్తవంగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉండి ఓట్లు తెచ్చుకోగలగాలి వీళ్ళు. కానీ పైసలతోటే ఉండి పైసల పాతారతో ఉండి నా చేతిలో పోలీసు వ్యవస్థ ఉన్నది కదా, నేను ఎవడేది మాట్లాడితే వాడిని నేను అరెస్ట్ చేపిస్తాను, నేను ఇట్లా చేస్తాను, నేను దాడులు చేపిస్తా అంటే కుదరదు. ఇవన్నీ నడవాయి. మళ్ళాగే రిపీటెడ్ చెప్తున్నా, బండి సంజయ్ నీకు నిజంగా కనుక నువ్వు హోమ్ మినిస్టర్ ఫర్ స్టేట్, నువ్వే